ఖాళీగానే ఉంటున్నావా? ఖాళీగానే ఉంటున్నానండి. నీకు చదువు అంటే ఇష్టమేనా? ఇష్టమేనండి. నేను నీకు నేర్పిస్తాను, నేర్చుకుంటావా? నేర్చుకుంటానండి. ఆ ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఈ ఉ ఉ ఉ రు 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 ఏ ఏ ఏ ఏ ఐ ఐ ఓ ఓ ఓ ఓ ఔ ఔ అం అహా ఆహా. నీకు వచ్చిన ఒక పద్యం చదువు సావిత్రి. కష్టపెట్టాబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టాబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా, లలిత సుగుణాజాల తెలుగు బాల. చాలా బాగా నేర్చుకున్నావు సావిత్రి. నాలాంటి చాలా మంది పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారండి. నేను వాళ్ళకి చదువు నేర్పించాలనుకుంటున్నానండి. చాలా మంచి ఆలోచన సావిత్రి. నేను వాళ్ళని వెళ్ళి తీసుకొస్తానండి. సరే సావిత్రి. మీ అమ్మాయిని చదువుకోవడానికి పంపిస్తారా అండి? పంపించమండి. మీరు మీ అమ్మాయిని చదువుకోవడానికి పంపిస్తారా అండి? చదువా? మా అమ్మాయికి మేము పంపించమండి. మీరు మీ అమ్మాయిని చదువుకోవడానికి పంపిస్తారా అండి? మా అమ్మాయిని చదువు పంపించమండి. మీ అమ్మాయిని చదువుకోవడానికి పంపిస్తారా అండి? మా అమ్మాయిని అవన్నీ కుదరవండి మా ఇంట్లో. మీరు మీ అమ్మాయిని చదువుకోవడానికి పంపిస్తారా అండి? మా పాప నాన్న వాళ్ళ నాన్నకు తెలుసు, తింటాడండి, కుదరదండి. ఏమైంది సావిత్రి, అలా దిగుగా ఉన్నావు? ఎవరు పంపించనంటున్నారండి చదువుకోవడానికి. వారు ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు సావిత్రి. కొన్ని రోజుల తర్వాత ఈమె భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి. ఈమె 9వ ఏట జ్యోతిరావు ఫులేను 1840లో వివాహం చేసుకుంది. బాలికల కోసం పాఠశాలను మొదలుపెట్టింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా